ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యము నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము. మీరు మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం కొనసాగటానికి కావలసిన ఆర్థిక అవసరతలు ఈ మాసాంతము లోపల మీ మహిమ ఐశ్వర్యము నుండి ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాము. మీ దివ్యమైన చేతులకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 150 సంకీర్తనల్లో ఇప్పటికీ 4 భాగాలు, 4 స్కందములు ముగించాం. 5 భాగములు అనగా 5 స్కందములు 5 కాండములకు పోలికగా చెప్పబడ్డాయి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము. వీటి పోలికగా 106 సంకీర్తనలు చూచాం. 107వ సంకీర్తన నుండి 150వ సంకీర్తన వరకు ద్వితీయ ఉపదేశ కాండము యొక్క నమూనా. ద్వితీయ ఉపదేశం మోషే భక్తుడు 2వ తరము వారికి ఇచ్చాడు. ఐగుప్తు నుంచి విమోచించబడిన మొదటి జనాభా జనసంఖ్య 6,05,000 కాల్బలం. అదే కాల్బలం యెహోషువ, కాలేబు తప్ప అందరూ కూడా అరణ్యయాత్రలో రాలిపోతారు. ఆ సందర్భంలో 2వ జనసంఖ్య సంఖ్యాకాండంలో మోషే నిర్వహించాడు దేవుని యొక్క వాక్కు చొప్పున. ఆ జనసంఖ్యలో ఉన్నటువంటి వారికి మోషే మరలా చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చరిత్ర చెప్పిన విధానమే ద్వితీయ ఉపదేశం. 2వ మారు ఉపదేశం చేశాడు కనుక ద్వితీయ ఉపదేశ కాండం అయ్యింది. అది 2వ తరము వారు, ఇమ్మీడియట్ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఏమి సంభవించాయో చెప్పాడు. అలాగన దినవృత్తాంతాల్లో చెప్పినట్లుగా ఇజ్రాయేలీయులు దేవుని శక్తి చేత అరణ్యయాత్ర ముగించి కనాను భూభాగంలో ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుంటారు. అలాగను స్వతంత్రించుకొనగా ద్వితీయ ఉపదేశకాండం ముగింపులో మనం చూస్తాం మోషే భక్తుని యొక్క మరణం. మోషే కనాను దేశం ప్రవేశించకుండా కేవలం నదిని దాటిన ప్రాంతంలో ఉన్నటువంటి యోర్దాను ఆవలి ప్రాంతాన్ని నెబో పర్వత శిఖరం మీద నుండి చూచి అక్కడ చనిపోయాడు. ఆ ప్రజలకు చెప్పిన సందేశాలన్నీ కూడా నిరీక్షణతో కూడినవి, నిబంధన పరిచయం చేసిన మాటలవి. అలాగుననే 107వ సంకీర్తన నుండి కూడా దేవుడు విమోచించిన జనులు ఏ విధంగా దేవుని స్తుతిస్తారు, ఏ విధంగా దేవుని ఆరాధిస్తారు, ఏ విధంగా వారి యాత్ర కొనసాగుతుంది, ఎలా స్వాస్థ్యాలు స్వాధీనం చేసుకుంటారు, ఇవే ఇందులో మనకు కనిపిస్తాయి. ఇక 107వ సంకీర్తన వరుసగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును. క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్లెయిన్డ్. దేవుని యొక్క శీలము, గుణము ఏమిటంటే దయగలిగిన వాడు. ఆ కారణం చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని గుణలక్షణాలు మనలను ఆయనకు సమీపంగా తీసుకెళ్తాయి. ఎవడు ఆయన సమీపించలేడు, ఆయనే మనలను తన సమీపానికి ఆహ్వానించుకుంటాడు. అందుకే
ఆయనను స్తుతించాలి. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఒక తరములో ఉండి ఒక తరములో విడిచిపెట్టేది కాదు. శాశ్వత కృపచేత ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? స్తుతి మాట. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశాల నుండి ఆయన ప్రోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏమిటి ఆ మాట? స్తుతి మాట, స్తుతి పాట, స్తుతి బాట. విమోచించిన వారు, ఆయన విడుదల చేసిన వారు విమోచన గీతాన్ని పాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ పాపము నుండి విమోచించబడ్డారా? మీ మీద ఉన్న అగ్నిగుండపు శాపము నుండి విమోచించబడ్డారా? మీరు విమోచించబడిన అనుభవాన్ని ఉంటే మీరు స్తుతి పాడతారు. ఇశ్రాయేలీయులు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచున్నారు. నివాసపురము ఏదియూ వారికి దొరకలేదు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం సొమ్మసిల్లింది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. 4వ వచనంలో అరణ్యములో తిరుగులాడుట, నివాసం దొరక్క బాధపడుట. వాస్తవం. అరణ్య యాత్రలో వారికి నివాసం ఎక్కడుంది? వారు టెంట్ మేకింగ్తో వెళ్ళారు తప్ప వారికి పర్మనెంట్ ఇన్హెరిటెన్సెస్ లేవు కదా, పర్మనెంట్ హౌసెస్, అబోర్డ్స్ లేవు. అటువంటి వారిని చక్కటి శాశ్వత భవన నిర్మాణాల్లోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక నివాసపురం చేరేటట్లుగా చక్కటి త్రోవన ఆయన వారిని నడిపించాడు. దేవుడు నడిపించిన మార్గాలు, మనము చక్కని త్రోవలు చేరటం కొరకు ఆయన ఏర్పరిచిన మార్గాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనకు ఈ లోకపరంగా భిన్నంగా అనిపిస్తాయి, కానీ అవి చక్కని కార్యములుగా మనం గుర్తెరుగుతాం. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు జనులు చెల్లించుదురుగాక. దేవుని కృప మన కృతజ్ఞతాస్తుతికి కారణం. ఇది మనం గుర్తెరగాలి. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యాలన్నింటికీ కూడా మనకు ఉపకరించినది దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం సీమాంధ్ర స్టేట్ ఆఫీస్ ప్రారంభించాం. ఆలోచిస్తే 200 మంది పైగా దైవ సేవకులు 11 మండలాల్లో నుంచి, 10 పట్టణాల నుంచి, 3 జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు. ఆ యొక్క కూడికలో నేను గ్రహించాను, ఇది ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన కార్యము, ఆయన ఆశ్చర్య కార్యము. కాబట్టి ఆయన స్తుతించాను. మనం ప్రయాసపడితే వస్తారా? మనల్ని చూచి వస్తారా? రారు. ఆయన నడిపించినప్పుడు వస్తారు, ఆయన పిలిపించినప్పుడు వస్తారు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు వస్తారు, ఆయన ఆకర్షించినప్పుడు వస్తారు ప్రజలు. కాబట్టి ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి యెహోవాకు నరులమైన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణము, ఆకలి గొనిన ప్రాణము, 2. ప్రాణం అంటే సోల్ లైఫ్. ఆశగొన్న ప్రాణం, ఆశ కలిగిన ప్రాణం అంటే విజన్ కలిగిన ప్రాణం. విజన్ ఉన్నవాడు విజన్ ఫుల్ఫిల్మెంట్ చూస్తాడు. ఆకలిగొన్న ప్రాణం, ఆకలిగొన్న ప్రాణం తృప్తిపరచబడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. మీ ఆశ తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే మన ఆశ తీర్చగలడు. మన హృదయ వాంఛలను చేసి మన మనోవాంఛను సిద్ధింపచేసి మనలను నిర్మించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఇది ఎంతమంది నమ్ముతున్నాం? మనం నమ్మాలి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను.
వారు కూలియుండగా సహాయకుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లు తెంపవేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. 10వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్య భాగంలో కొన్ని సత్యాలు మనం ఆలోచించాలి. దేవుని ఆజ్ఞలకు లోబడక, గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించిన కారణంగా, ఆజ్ఞలు పాటించక దేవుని యొక్క తీర్మానము తృణీకరించినందున మానవులకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? వారి పాపాన్ని బట్టి. వారు నడవవలసిన మార్గం వారు చెరిపేసుకుని ఇబ్బందులు పాలవుతున్నారు. నిబంధన జనులే, ఏర్పరచబడిన జనాంగమే, విడుదల నొందిన జనులే అయినప్పటికీ కూడా తీర్మానము, దేవుని తీర్మానము విసర్జించారు, తృణీకరించారు. దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు చేశారు, లోబడలేదు. ఆ కారణం చేత వారు బంధించబడి చీకటిలో మరణాంధకారంలో నివాసం చేసేట్లు ఆయాసం చేత వారి హృదయాలు కొంగజేశాడు. చూడండి, చీకటి మరణాంధకారం, చీకటి వెలుగు లేని స్థితి, మరణ అంధకారము, మరణము పర్మనెంట్ సెపరేషన్, అంధకారము అన్సర్టెనిటీ. కనుక మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను విడిచిపెడతామో, దేవుని పిల్లలమైనప్పటికీ మనకు అంధకారం కలుగుతుంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేసెను అనే పదాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అవిశ్వాసము ఉన్నవారికి యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు గురుడితనం కలుగు చేశాడు. విశ్వసించిన వానికి వెలుగు ప్రసరించింది. విశ్వాసము ద్వారా దేవుని మార్గంలో నడుచుకోగలుగుతాం. విశ్వసించకపోవడం ద్వారా గ్రేట్ కన్ఫ్యూజన్ జీవితంలో ఏర్పడుతుంది. కనుక అదే చీకటి మరణాంధకారం. అంటే పర్పస్ ఆఫ్ ద లైఫ్ మిస్ అయిపోవటం, జీవితం యొక్క పరమార్థం పోగొట్టుకుంటే వాడు బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. కాబట్టి నేనెందుకు బ్రతుకుతున్నాను, నేనెందుకు జీవిస్తున్నాను అనేది ఒక విశ్వాసిగా నీవు గుర్తెరిగితే నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు, దేవుని యొక్క పని కొరకు జీవిస్తున్నావు, దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు జీవిస్తున్నావు. ఇది మిస్ అయినప్పుడు నీ జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సౌలు రాజుగా ఏర్పరచబడ్డాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు దేవుని చిత్తం నెరవేర్చాలి, కట్టడలను అనుసరించాలి, మహోన్నతుని తీర్మానం లోబడాలి, కానీ లోబడలేదు. అతని రాజ్యం కొట్టివేయబడి దావీదుకి ఇవ్వబడింది దేవుని చేత. అతని రాజ్యం కొట్టివేయబడినప్పటి నుండి అతనికి చీకటి మరణాంధకారమే, కన్ఫ్యూజన్ స్టేజ్. అతని జీవితం అంతా అట్లాగే నడిచిపోయింది. సోదరుడా, సోదరి, ఎంత గొప్ప విశ్వాసి అని చెప్పుకున్నవాడైనా దేవునికి భిన్నంగా ప్రవర్తించి నడిచినప్పుడు అతని ఆధ్యాత్మిక జీవితంలో క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు, అస్పష్టత ఉంటుంది. ఒక ఉదాహరణ చెబుతాను. ఒక ఏసీ కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏసీ కారులో 1 గంట ట్రావెల్ చేసిన తర్వాత బయట వాతావరణంలోకి వచ్చేటప్పటికి మన కళ్ళద్దాల మీద చెమ్మ పట్టేస్తుంది. వాతావరణంలో మార్పు లేదు, కంటి చూపులో మార్పు లేదు. వాతావరణాన్ని చూచే కంటి చూపుకు మధ్యలో ఏర్పడిన ఆ దర్పణం ఉందే, అద్దం, దాని మీద పట్టినటువంటి ఫాగ్, మంచు మన యొక్క దృష్టిని మందగొనేటట్టుగా చేస్తుంది, మందమైపోయేట్టు చేస్తుంది. దృష్టి లోపం లేదు, వెలుగు లోపం లేదు, కానీ ఆ యొక్క
దర్పణము మీద ఏర్పడినటువంటి మంచు మన స్పష్టతను తగ్గించేస్తుంది, కొన్ని సందర్భాల్లో కనపడకుండా చేస్తుంది. నువ్వు విశ్వాసవే, కానీ నీ యొక్క జీవితంలో నీవు తెచ్చుకున్నటువంటి ఆ మంచు పరిస్థితులు, కన్వర్షన్ ఆఫ్ ద కండిషన్స్, నీవెప్పుడైతే లోకం వైపు వెళ్ళావో, లోక పరిస్థితుల వైపు మృగ్గావో, ఆటోమేటిక్గా నీ జీవితంలో అంధకారం ఏర్పడుతుంది. చీకటి మరణాంధకారమే. ఎందుకు బతుకుతున్నావు అర్థం కాదు. అటువంటి దీనావస్థలో వాళ్ళు వెళ్ళిపోయారట. వారి హృదయాలను దేవుడు ఆయాసము చేత కొంగజేసినప్పుడు వారు కూలారట. కూలిపోయినప్పుడు సహాయకుడు లేకపోయాను. కూలినప్పుడు సహాయకుడు లేకపోయాను. స్వకీయ నాశనం చొప్పున కూలినప్పుడు సహాయకుడు లేకపోయాను. ఎందుకంటే దేవుడే వారిని అట్లా చేశాడు. వారి యొక్క జీవిత ప్రవర్తన బట్టి వారు కూలారు. దేవుడు వారికి సహాయకుడిగా రాలేదు. ఎందుకంటే వారు పాపమును ప్రేమించారు, పశ్చాత్తాప పడ్డారు. తర్వాత వచ్చినాల్లో మళ్ళా దేవుడు వారిపైన దృష్టి సారించాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరబెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వారి కట్లను తెంపేసి మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు. అర్థమవుతుందా? పశ్చాత్తాపము ప్రధానమైనటువంటిది. మీరు పాపము చేసి ఉండవచ్చును, పశ్చాత్తాపడి ప్రభు యొద్ద వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధ మనసు కలిగి ఉండండి. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న తప్పిదాలు మనలను పెద్ద పెద్ద ఆపదలలోనికి నెట్టేస్తాయి. మనం అనుకుంటాం ఇది చాలా చిన్నదే కదా అని. ఒక ఆయన ఏసీబీ అధికారులకు దొరికాడు. ఎంతయ్యా నువ్వు తీసుకుంది అని అంటే, చాలా చిన్న మొత్తం అండి అన్నాడు. లక్షల్లో కాదు, రూపాయల్లో తీసుకుని ఏసీబీ అధికారులు దొరికాడు. అర్థమవుతుందా? అంటే నువ్వు చిన్నదే, కానీ నీ జీవితం మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. నువ్వు తీసుకునేది చాలా చిన్న విషయమైనా నీ పెద్ద శరీరాన్ని పాడు చేసేస్తుంది. నీవు చేసేది చిన్న తప్పిదం, చిన్న నొప్పైనా పెద్ద అడవిని తగలబెట్టేస్తుంది. కనుక నువ్వు ఎంత చిన్న తప్పు చేస్తున్నావు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయబాకు. అసలు ఆ దుస్థితికే వెళ్ళొద్దు, ఆ పాపం జోలికే వెళ్ళొద్దు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. ధనాపేక్ష, మాంసాపేక్ష, ఇతర రకాలైన శరీరేచ్ఛలు, వాటికి వెళ్ళొద్దు. వాటికి వెళ్ళటం వల్ల మీ ఆత్మీయ జీవితాన్ని మీరు నష్టపరుచుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఎక్కడ పతనమయ్యారో, ఎక్కడ పడి ఉన్నారో అక్కడ పశ్చాత్తాపడితే, దేవునికి విజ్ఞాపన చేసి కన్నీటితో ప్రార్థించి వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు తిరిగి సహాయం చేస్తాడు అనేది ఇక్కడ రాస్తున్నాడు. ఆయన కృపను బట్టి, నరులకు చేయు ఆశ్చర్య క్రియలను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలయనగా ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరగగొట్టాడు. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు అనేవి బంధీ స్థితి యొక్క బలాన్ని సూచిస్తున్నాయి. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు అనేది చెర యొక్క బలమును సూచిస్తున్నాయి. అది ఎంత గొప్ప చెర అంటే మనుషులు విడిపించుకోలేనంత, మనుషులు స్వయంగా విడిపించుకోలేనంత చెరను దేవుడు విరుగగొట్టాడు, దేవుడు తొలగించాడు అని అర్థం. చూడండి, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ముద్దాయిలను పోలీసు వారు బంధించి తీసుకుపోతుంటే హ్యాండ్ కప్స్ ఉంటాయి. ఇద్దరు చేతికి వేసేస్తారు, లేకపోతే కాళ్ళకు వేస్తారు, నడిపిస్తుంటారు. అవి వాళ్ళు తెంచుకోలేరు, వారి చేత్తో వాళ్ళు తెంచుకోగలిగినవి కావు, అంతటి బలమైనవి. అవి ఊడి కింద పడిపోయాయి అనుకోండి, అది వారికి విడుదలకు కారణం అవుతుంది కదా. కనుక వారు వదిలించుకోలేనిది, వారు విడిపించుకోలేనిది, వారు జయించలేనిది దేవుడు వారి చేత జయించేటట్టుగా చేసేస్తాడు. అదే అద్భుతం అంటే, ఆశ్చర్యం అంటే అదే. కనుక నరులకు చేయు ఆశ్చర్య కార్యములు అన్నప్పుడు విడుదల, పాపము నుండి విడుదల. మానవుడు తన పాపము నుండి తాను విడుదల పొందలేడు.
చిన్న పాపము లేదు, పెద్ద పాపం లేదు. పాపం అంటే పాపం అంతే. చిన్న నొప్పు పెద్ద నొప్పు అనే ఉండదు. నొప్పు నొప్పే, విషం విషమే. చిన్న విషయం పెద్ద విషయం కాదు. కనుక ప్రతి పాపము నుండి మానవుడు విడుదల పొందాలంటే అతని వలన కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపము నుండి విడుదల పొందటం అనేది దేవుని యొక్క కృప వలననే సాధ్యం. 32వ సంకీర్తనలో దావీదు కీర్తనకారుడు, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు అన్నాడు. కనుక పొందినవాడు, చేసుకున్నాడు కాదు, పొందినవాడు. ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకునేదేం లేదు, చేయలేవు కూడా. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ప్రతి పాపము దేవునికి విరోధంగా చేయబడుతుంది కనుక అలాగన నీవు సరి చేసుకుంటే దేవుడు నీ ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు వెలుగుగొట్టి నిన్ను ఆదుకుంటాడు. భక్తిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుంటారు. ఈ మాట మీరు ధ్యానించాల్సిందే. భక్తిహీనులు, పాపము చేసేవారు తమ భక్తిహీనత చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుంటారు. నీ శరీరమును బాధించేటువంటిది నీవు చేసుకోవద్దన్నాడు సొలొమోను గారు. నీ ఆత్మను బాధించేది నువ్వు చేసుకోవద్దంటున్నాను నేను. సోదరుడా, సోదరి, నీవు నిన్నేల పాడు చేసుకుంటావు, నీ జీవితాన్ని నీవేళ పాడు చేసుకుంటావు. యవన బిడ్డలు ఈనాడు చాలామంది తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. నీతి మాలిన చర్యలకు పోతున్నారు, తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు, సంఘాన్ని బాధ పెడుతున్నారు, క్రైస్తవ్యాన్ని హీనపరుస్తున్నారు. వారి జీవితాల్లో వారు ఏం సంపాదించనై ఉన్నారు? వారి యొక్క బ్రతుకులలో వారు చెడును విత్తినప్పుడు ముసిని పండు వంటి చేదైన అనుభవాలు ఎక్కువ వస్తారు. చాలామంది ఈ దినాల్లో వారు తెలుసుకోలేకపోతున్నారు. కానీ వారి తప్పిదాలు వారు సరి చేసుకోకపోతే వాటి ఫలితాన్ని చాలా దీర్ఘకాలం అనుభవించాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఒక యవనస్తుడు తన భార్య విషయంలో భేదం పెట్టుకొని దూరంగా ఉన్నాడు. ఎంతమంది చెప్పినా వినలేదు, సరి చేసుకోలేదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది, వారు అలానే ఉన్నారు. ఒక చిన్న తప్పిదం సరి చేసుకోకపోవటం వల్ల 15 సంవత్సరాల ఎడబాటు. వారి జీవితంలో చాలా నష్టాలు చూచారు. అతని భవిష్యత్తు కోల్పోయిన వాడు అయిపోయాడు. ఎందుకు? వాక్యము చొప్పున పశ్చాత్తాపడి తన పాపాన్ని సరి చేసుకోవాలి తప్ప, జీవితాన్ని సరి చేసుకోవాలి తప్ప, చీకటి కోణంలోనే ఉండిపోతానంటే ఎలా? అంధకార కోణంలోనే ఉంటాను అంటే ఎలా? ఇది నేను ఎరిగినదే సత్యమని భ్రమపడితే ఎలా? వాక్యం చేత పరిశీలించుకోండి. మీ జీవితాన్ని దేని చేత సరి చేసుకోగలుగుతారు? 119వ సంకీర్తనలో యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యమును విని దాని చేత చూచుకున్నడు చేతనే కదా. దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని చూచుకోవాలి. వాక్యము వెలుగు వలె ప్రసరించి నీ అంతరంగాన్ని, నీ హృదయాంతరంగాన్ని వెతికి నీలో ఉన్న తప్పిదాన్ని నీకు చూపించగలగాలి. టార్చ్ లైట్ వెలిగిస్తాం కదా గదిలో చీకటున్నప్పుడు, అలాగన వాక్యము యొక్క వెలుగు నీ అంతరంగంలో పడి నీ తప్పిదాలు నీవు తెలుసుకోగలగాలి. భక్తిహీనులు తమ తప్పిదాలకు తమ దోషాలకు వారే బాధలు తెచ్చుకుంటున్నారు. ఒక ఆయన చనిపోయాడు. నేను పరామర్శించడానికి పోయాను వారింటికి. నా ప్రక్కన ఒక సేవకుడు కూర్చున్నట్టున్నాడు. ఈయన ఈ వయసులో పోవాల్సింది కాదండి, ఎవరు చెప్పినా వినలేదు, తన బ్రతుకు తానే అనుకున్నాడు, తన ప్రవర్తన మార్చుకోలేదు, తన అలవాట్లు మార్చుకోలేదు, తన వ్యసనాలు మార్చుకోలేదు. తన జీవితం చూడండి ఎట్లా అయిపోయిందో. మరణించాడు. భార్య బిడ్డలు ఒంటరయ్యారు. బుద్ధిహీనతతో తెచ్చుకునేటువంటి క్రియలు, దోషభరితమైనటువంటి క్రియలు, దుష్ట ప్రవర్తన చేత దోషులుగా అయ్యి బాధలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు యవన స్త్రీలు, యవన కుమార్తెలు తమ భర్తలతో సరి అయినటువంటి విధేయత చూపక కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది యవనస్తులైన బిడ్డలు భార్యను ప్రేమించక కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. దుష్ట ప్రవర్తన మంచి నడవడిని
నీ మంచి ప్రవర్తనను చెడగొడుతుంది. నీ దుష్ట ఆలోచనలు నీ ప్రవర్తన మీద దాడి చేస్తాయి. దీన్ని నువ్వు తెలుసుకోవాలి. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారాలను సమీపిస్తారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. చరిత్ర మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారు పడిన గుంటలలో నుండి ఆయన వారిని బాగు చేసి లేపాడు. వారిని బాగు చేశాడు. వారికి ఆధ్యాత్మిక స్వస్థతను ఇచ్చాడు. వారు మొరపెట్టినప్పుడు ఆయన విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! మీరు మొరపెడితే మిమ్మల్ని విడిపిస్తాడు. నేను మొరపెడితే నన్ను విడిపిస్తాడు. మనము మొరపెడితే మనము విడుదలను చూడగలుగుతాము. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాడు. తన వాక్కును పంపి బాగు చేశాడు. ఆయన వాక్యమే బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. ఆయన వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. వారి ప్రవర్తన బాగైంది. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. నేను ప్రభువులోకి రాకముందు చెడ్డ అలవాట్లు కలిగి ఉండేవాడిని. ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం నా మనసును బాగు చేసింది. నాకు కావలసిన నెమ్మదిని వాక్యం ఇచ్చింది. వ్యసనాల నుండి నాకు విడుదలనిచ్చింది దేవుని వాక్యం. నేను దేవుని బిడ్డనే, నిబంధన కింద వచ్చాను. నేను ఎట్లా చేస్తాను ఈ దుష్టకార్యము? ఆధ్యాత్మిక శక్తిని దేవుడు తన వాక్కుకు విధేయత చూపటం ద్వారా నాకు అనుగ్రహించాడు. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద విక్టరీ ఓవర్ ద బ్యాడ్ హ్యాబిట్స్. చెడ్డ అలవాట్ల మీద విజయం రావాలంటే దేవుని వాక్యమునకు నీవు లోబడాలి. ఆయన కృపను బట్టి నరులకు చేయు కార్యములను బట్టి యెహోవాను వారు స్తుతించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఎవరైతే క్షమాపణ పొందుతారో వారు దేవుని స్తుతిస్తారు అని వాక్యం చెబుతుంది. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం ఎందుకనో 23 రోజుల్లో 6 రోజులే వచ్చారు. ప్రతిరోజు ప్రసారానికి ఎపిసోడ్ సహకారం ఉంటే ఈ ప్రోగ్రాం స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. ఈ మాసం పరీక్షలో ఉత్తీర్ణత చెందుతామనే దేవుడు పరీక్ష పెడతాడు. కనుక మనం పడిపోటాకి ఏ పరీక్ష దేవుడు పెట్టడు. ప్రార్థన చేద్దాం. 30వ తారీఖు 31వ తారీఖు లోపల దేవుడు సహాయం చేసేటట్టుగా వేడుకుందాం. ఆయన కార్యాలు గొప్పవి. ఆయన నమ్మదగినవాడు. ఎపిసోడ్ సహకారులు లేదా ఆర్థిక సహాయం ప్రభు ఇచ్చేట్లు ప్రార్థించండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్య ఉపదేశమునకు ఆర్థిక సహకారులను పంపించండి. అలాగే నిబంధన ఛానల్ మీరు దీవించి ప్రసారాలను ఆశీర్వదించండి. మా తప్పిదములను క్షమించి సహాయమును పంపండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.